ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త మార్చి 24న పెన్షనర్లకి చెల్లింపు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మార్చి 24వ తేదీ నుంచి పెన్షనర్లకు పెన్షన్లు పెంపు చేసే అవకాశం కూడా ఉంది. ఇది వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కూడా మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. దానితో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ/డిఆర్ రేట్లు రెండు కూడా పెంచబోతున్నట్లు సమాచారం. అక్టోబర్ 16, 2024లోనే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. డిఏలో అదేవిధంగా డిఆర్లు పెంచుతామని. ఇప్పటివరకు పెంచలేదు. డిఏ/డిఆర్లు 3% పెంచబోతున్నారు. ఇప్పుడు 50% ఉండగా దీన్ని 3% అనగా 2024 జూలై 1 నుంచి 53%కి పెంపు అని మనకు వార్తలు అనేది రావడం అనేది జరిగింది. మరి ఎప్పుడా పెంచుతారని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2016 4,016 రూపాయల మార్చి నెల ఆసరా పెన్షన్లు కూడా జిల్లాలకు అనుగుణంగా, జిల్లా పరిస్థితులకు అనుగుణంగా పంపిణీ కార్యక్రమం ఉండబోయే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఒక శుభవార్త, శుభ సూచికగానే చెప్పుకోవచ్చు. మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.